ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. ద్రోణాపర్వంలోని 15వ భాగానికి స్వాగతం. ధృతరాష్ట్రునికి సంజయుడు తెలియజేస్తున్నాడు, మహారాజా ద్రోణాచార్యుల వారు, ద్రుపదుడు ఇట్లా భీకరంగా ఆ యుద్ధరంగం లోపల యుద్ధం చేస్తున్నారు మహారాజా అని సంజయుడు చెప్తున్నాడు. కూలును ఇలపై సాలగా బాలార్కుని వలెసూడా భరద్వజుడు కొలహాలము చేయుచు సాలగా శోధించి తీసే శరమును భూపా. ఆ ద్రోణాచార్యుల వారు అక్కడ సూర్యభగవానుడి మాదిరిగా కనిపిస్తున్నాడు. అంటే అంతో తేజోమయంగా వెలిగిపోతున్నాడు. అంటే అంత భీకరంగా యుద్ధం చేస్తున్నాడు. ఆ ద్రోణాచార్యుల వారి చేత రథాలు, గుర్రాలు, ఏనుగులు, సైనికులు ఇట్లా రాజులు ఎందరో మంది చనిపోయారు. అప్పుడు తన అమ్ముల పొదిలో నుంచి ఒక బాణమును తీసిండు. అనే ఈ శరము పనిపూని తునుమునను చుపంతము చేత కొని చాపము పరుషదత్తము ఘనము గనప్పుడు భూని గాంధీవముపై. శోధించి తీసినటువంటి బాణము పరుషదత్తమును, ఆ పరుషదత్తమును గాంధీవి మీద పెట్టి అప్పుడు ఏమంటాడు కదా, చేసెను యోచన తేజము బాసురముగా ప్రళయకాల బానుని విధము వాసిగా గనుపడు ద్రోణుడు వేసెను భూపాల పాంచాల పతిని వేగదునివే. మహారాజా ఆ పరుషదత్తం అనే బాణమును తీసి గాంధీవి మీద పెట్టి ఆ బాణమును సంధించి అప్పుడు ఈ ద్రుపదునిపై విడిస్తే ఆ బాణం వచ్చి ద్రుపదుని యొక్క తలను తీసేసిందని సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేసిండు. వీడే శరము బౌగానాదమునా, వీడే శరము బౌగానాదమున పుడమి అదులు సురావరులు కంపమున. వీడే శరము బౌగానాదమున కనుచుండగాన బామునందు తునిమే పాంచాలు నీ ధరణి అందు. వీడే శరమునాదమున ఆ బాణం వెళ్ళి ఆ పాంచాల రాజు ద్రుపదుని యొక్క తలను నరికేసింది. ఆ తల ఆకాశ మార్గం లోపల వెళ్ళింది, పైకి వెళ్ళింది అని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు. పడే శిరాము నభాముకు బాయ, పడే శిరాము నభాముకు బాయ చూడగానే కురుపతికి వేడుకాయ. పడే శిరాము నభాముకు బాయ ఆచార్యుని సముఖమందు, ఆచార్యుని సముఖమందు నిలిచి అనే ప్రేమతో కృపా సింధు. ఆచార్యుని సముఖమందు ఆ శిరము ఆకాశ మార్గం వెళ్ళిపోయింది, ఆ శరీరము కింద పడిపోయింది. ఇది చూసినటువంటి దుర్యోధనుడు చాలా సంతోషపడి ఆ గురుదేవులైనటువంటి ద్రోణాచార్యుల వారి దగ్గరికి దుర్యోధనుడు వెళ్ళి అప్పుడు ఆయనకు నమస్కారం చేసి ఏమంటున్నాడు కదా, కృపచాత కుటీలం విడిచి, కృపచాత కుటీలం విడిచి ఇప్పుడు దునిమితి బహుబలము దలాచి. కృపచాత కుటిలం విడిచి ఇక నాకు జయలక్ష్మి నేడు ప్రకటముగా గలుగు నిలు గెలిచేవాడు. ఇక నాకు జయలక్ష్మి నేడు. మహాత్మా, మహారాజా, గురుదేవా, నువ్వు మాత్రం చాలా చక్కని పని చేసినావు. ఆ ద్రుపదుని సంవరించి నా మనసుకు సంతోషం చేకూర్చినావు. ఇప్పుడు మాత్రం నాకు జయం కలుగుతుందని ఇట్లాంటిగా నాకు అనిపిస్తున్నది. నీ మనసు లోపల ఏ కుటిల భావం లేకుండా నువ్వు యుద్ధం చేస్తున్నావని ఆ ద్రోణాచార్యుల వారిని ఈ దుర్యోధనుడు అన్నాడు. లేడు సూర్యుడు దురములోన, లేడు సూర్యుడు దురములోన పాండవుల దునిమి కీర్తి లోకమున
పొందు పొంద గురునాథ ఇందు ఎవరు నీతో శత్రుత్యాప లేడు సూర్యుడు దురములోన. ఆహా, నిన్ను గెలిచేటటువంటి వీరుడు ఈ భూలోకం లోపల ఎక్కడ కూడా లేడు, ఈ యుద్ధరంగంలో లేడు, ఎక్కడ కూడా లేడు. నువ్వు నాకు మంచి పని చేసినావు. ఇంకా అదే మాదిరిగా ఆ పాండవులను సంవరించి నువ్వు కీర్తిని పడయు గురుదేవా అని ఆ ద్రోణాచార్యుల వారితోటి ఈ దుర్యోధనుడు అంటున్నాడు. అనాగిటు పాండు సైన్యంబు అనాగిటు పాండు సైన్యంబు ఘనభయముతో చెబారయ సందంబు అనాగిటు పాండు సైన్యంబు కని ఘటోత్కచుడు అసుర బలము కొని సనుదించి నిశిలో క్షణము కొని ఘటోత్కచుడు అసుర బలము. అప్పుడు ఇక్కడ ఎప్పుడైతే ద్రుపద రాజును సంవరించిండో ఈ ద్రోణాచార్యుల వారు ఆ పాండవ సైన్యం లోపల చాలా లొల్లిగా ఉన్నది. అప్పుడు అదంతా చూసినటువంటి ఘటోత్కచుడు ఆ రాత్రి లోపల తన సైన్యమును తీసుకొని వచ్చాడు. ఇదంతా కూడా రాత్రి జరుగుతున్న యుద్ధం. వచ్చి నిశాచరుడు వడి గర్జన చేసి చంద్రజ్యోతులన్నీ సైన్యమందు దుర్తాశ్రముల చాత మచ్చుకు లేకుంట చేసే దైత్యుడచట శంకలేక. ఆ ఘటోత్కచుడు తన సైన్యమును తీసుకొని వచ్చి అక్కడ ముట్టించినటువంటి ఈ జ్యోతులన్నీ ఆ దివిటిలన్నిటిని కూడా తన అస్త్రం చేత, వాయువ్య అస్త్రం చేత, ఆ గాలి అస్త్రం చేత అన్నింటి కూడా సల్లార్పిండు. నిలిచెను ధనుజుని రూపము ఇలపతులను చూసి వీరునితో బలమందు ఎవరికి విజయము కలుగుటగటి తమనగా కాలుని భంగి. అక్కడ నిలబడ్డటువంటి ఆ ఘటోత్కచుని చూసి కౌరవ సైన్యం చాలా భయపడుతున్నారు. అబ్బా, ఈయనతోటి యుద్ధం చేస్తే మనం మాత్రం బతకడం చాలా కష్టం, మనం గెలవము, మనం కూడా బతకమని ఇట్లాంటిగా భయపడుతున్నారు. అష్టాచక్రముల రథము వాణి అష్టాచక్రముల రథము వాణి ఆకారము చూడాగా గుట్ట విదంబున శరాశాపము గని గురు ద్రోణిని అందుయిగా అష్టాచక్రముల రథము వాణి. ఆ ఘటోత్కచుని యొక్క రథానికి 8 చక్రాలు ఉన్నాయి. ఆయన రూపం చూస్తే గుట్ట మాదిరిగా ఉన్నాడు. శాప బాణాలను తీసుకొని అప్పుడు గురుద్రోణుడు అంటే ఆ ద్రోణాచార్యుల వారిని చూసి ఏమంటున్నాడు కదా, శ్రేష్ఠులాగని ఘటోత్కచుడానే మీ శరాలాగవామింపుగా గట్టిగా చూపుడి సకల వీరులు గని పారకూడిగా శ్రేష్ఠులాగని ఘటోత్కచుడని. అక్కడ ఉన్నటువంటి యోధులు వీరాది వీరులతోటి ఈ ద్రోణాచార్యుల వారితో ఇంత అంటున్నాడు. మరి మీ శరలాఘవం నా మీద చూపిండి, అంటే నా మీద మీరు బాణాలను ప్రయోగించండి, మీరు మాత్రం ఎక్కడన్నా వారిపోయారు అని ఆ ఘటోత్కచుడు వాళ్ళందరినీ అంటున్నాడు. అని అదృశ్యమై నిలిచే దైత్యుడంబర మధ్యమునా ఘనశైలమూలగానిత వృక్షములు గదా ఖడ్గములు గణ అని అదృశ్యమై నిలిచే దైత్యుడంబర మధ్యమున. ఇట్లాంటి కానీ ఆ ఘటోత్కచుడు ఆకాశ మార్గం లోపల అంటే మధ్యస్థంగా ఉండి గుట్టలను, రాళ్లను, చెట్లను తెచ్చి ఈ కౌరవ సైన్యం లోపల వేస్తున్నాడు. మనుజేసునిపై విడిచే ద్రోణుడు మైగూలాగారణమూనా
జననాయక విను సకల మహారథులు జేర్జేరి అటు భయమున మనుజేశునిపై విడిచే ద్రోణుడు. ఈ ద్రోణాచార్యుల వారు ఆ ఘటోత్కచుని మీద చాలా బాణాలను వేసాడు. కానీ ఎన్ని వేసినా కానీ ఆ ఘటోత్కచుడు చెట్లను గుట్టలను ఎత్తేస్తున్నాడు. కానీ అక్కడ అతనికి ఏం కావడం లేదు. ఆ చెట్లు గుట్టలు పడడం వలన ఈ కౌరవ సైన్యం అంతా కూడా చాలా వరకు మరణించింది. ఎక్కడ చూసిన శిలలు వృక్షములు, ఎక్కడ చూసిన శిలలు వృక్షములు ఇలా ఏర్పడకుండాను దక్క దుర్దారం బనియు. ఎక్కడ చూసిన శిలలు వృక్షములు ఇలా ఏర్పడకుండాను దక్క దుర్దారం బనియు ధైర్యమిడిచిరందును ఎక్కడ చూసిన. ఈ కౌరవ సైన్యం లోపల ఆ గుట్టలు తెచ్చి రాళ్ళను తెచ్చి చెట్లను తెచ్చి ఎత్తేస్తే చాలా భయపడుతున్నారు అందరూ కూడా. ఎక్కడ చూసినా కానీ అదే మాదిరిగా యుద్ధం చేస్తున్నారు. అందరికి కూడా ధైర్యం అన్నది లేకుండా అయిపోయింది అక్కడ. నికాముగా శాపము కొని శరాములు నిలిచి విడువారెవారును మకువా తోడుతా మనమే తీరై అయిపోయేమో నేడును. నికాముగా శాపము అని ఎవరు కూడా శాప బాణాలను తీసుకొని కౌరవ సైన్యం లోపలి వాళ్ళు యోధులు వీరాది వీరులు అందరూ కూడా భయపడుతున్నారు. వీళ్ళకు ఆయన మీద బాణాలను ప్రయోగించాలన్న ధ్యాస రావడమే లేదు. ఎందుకంటే భయం చేత అట్లాంటిగా జరిగిపోతున్నది. అవి తెచ్చే మాయావి ఆ తెచ్చి గుట్టలను రాళ్ళను ఇట్లా రప్పలను ఎత్తేస్తున్నాడు. అప్పుడు అందరూ కూడా భయపడుతున్నారు. ఆయన ముందరికి వెళ్ళి ఎవరు కూడా యుద్ధం చేస్తలేరు. గిరితో మారాములు తరులు శరంబులు, గిరితో మారాములు తరులు శరంబులు గణతి లేని సైన్యము దరగులేను సురవరుల కసాద్యుడు ధనుజామాయాలమితాము గిరితో మరాములు. రాళ్ళు రపలు ఎన్నో బాణాలను వేస్తున్నాడు. లెక్కలేని సైన్యం అంతా కూడా సంహరింపబడ్డది ఈ ఘటోత్కచుని వలన. మాయాయుద్ధం ఆ దేవతలకు కూడా సాధ్యపడనటువంటి వాడు. కురునాథుడు శరాదృతు, కురునాథుడు శరాదృతు ద్రోణుడు గూడి అనిరి కాలము పరమాత్ముడే రక్షకుడు ధైర్యము వాయా మునిగే సైన్యము కురునాథుడు శరాదృతుడు. ఆ దుర్యోధనుడు ఈ శరాదృతు మరి ఈ ద్రోణాచార్యుల వారు ఇట్లాంటిగా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ మాయా యుద్ధం వలన ఈ ఘటోత్కచుడు ఇందరగానం ఇంతమందిని సంహరించగల గుర్రాలు వాయ, ఏనుగులు వాయ, రథాలు వాయ, సైనికులు వాయ, రాజులు ఓవడ్రి అని ఇట్లాంటిగా విచారం చేస్తున్నారు. గిరిశైలములు మరి నిశలు కానరావు మహాప్రలయంబై నరనాథతో సదెత్నము కరిరథములు సాలగులే కథనమునందు. ఆ దుర్యోధనుడితోటి వీళ్ళిద్దరు అంటున్నాడు శరాదృతుడు ద్రోణాచార్యుల వారు. దుర్యోధన మరి ఈ రాత్రి లోపల వచ్చేటటువంటి గుట్టలు కానీ బాణాలు కానీ చెట్లు కానీ ఏమి కనిపిస్తలేవు. ఈ మాయా యుద్ధం వలన ఎందరో మంది సైనికులు ఇక్కడ మరణించారు కదా. మారుతాశ్రము చేత మరి చంద్రజ్యోతులు నిలువవు స్థిరమై నిమిషమైన కనుడి దైత్యుని దునుమ కరదొక యత్నము కర్ణుని పిలిపించి అనుడి భూపా. మారుతాశ్రం ఆ గాలి బాణం చేత ఈ జ్యోతులన్నీ కూడా ఆరిపోయినాయి.
మరి ఇక్కడ చీకటి ఏర్పడింది. ఈ చీకట్లో మాత్రం తెచ్చి ఎత్తేసేటటువంటి రాళ్ళు రప్పలు గుట్టలు ఇవన్నీ కూడా ఎవరికి కూడా కనిపిస్తలేవు. ఎందరో మంది సైనికులు కలిపేది ఒక్కటే యత్నం ఉన్నది. ఒక ప్రయత్నం చెయ్యు, మేము చెప్పిన మాట విను. నువ్వు కర్ణుని దగ్గరికి వెళ్ళి కర్ణుని పిలుచుకొని రా అని ఆ దుర్యోధనతోటి ఈ ద్రోణాచార్యుల వారు కృపాచార్యుల వారు ఇద్దరు కూడా అన్నారు. వాసవుడిచ్చిన శక్తిని ఈ సమయము విడిచితెను ఇలపై అసురాధీశుడుగూలును సత్యము బాసురముగా సకల సేన బాధలు బాసు. ఆ ఇంద్రుడిచ్చినటువంటి వాసవ శక్తి కర్ణుని దగ్గర ఉన్నది. ఆ కర్ణుడు దాన్ని విడిస్తే ఆ వాని మీద మనకు జయం కలుగుతుంది. మనకున్న బాధలన్నీ కూడా కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ మాట ఆ కర్ణుని పిలిచి కర్ణునితో అని ఈ ద్రోణాచార్యుల వారు కృపాచార్యుల వారు దుర్యోధనుడితో అన్నారు. విని కురువరుడప్పుడు కర్ణుని అనే మిత్ర బలములెల్లా తమాయయిక కనే విందా కనువాసవి రణమందున విడిచితునుము రాక్షసు నిందు. వీళ్ళిద్దరు మాటలు విన్నటువంటి ఆ దుర్యోధనుడు కర్ణుని దగ్గరికి వెళ్ళి, మిత్రమా మరి నువ్వు ఏ ఆడదానికని చూస్తావు, ఎందరో మంది ఇప్పుడు చనిపోయారు, ఆ వాసవి శక్తి నిడిసబెట్టి ఆ రాక్షసును సంవరించని అంటున్నాడు. విని అనే కురునాథ విడిచితే వాసవి పార్థునీదుని మేటి పంతముడిగే ప్రాణము కన్నను పరగా శరమును కాపాడినాను భూపా కథనమందు. ఆ మాటలు విన్నటువంటి కర్ణుడు అంటున్నాడు, దుర్యోధనుడు అన్న మాటలు విని ఆ కర్ణుడు ఏమంటాడు కదా, మనం ఇప్పుడు వాసవ శక్తిని ఆ రాక్షసుల మీద ఇడిసబెట్టి సంవరిస్తే మరి మనం అర్జునుని సంవరిస్తామని ఈ అస్త్రముని నేను కాపాడుకుంటూ వచ్చిన, అర్జునుని మీద ప్రయోగించడానికి దీన్ని ఉంచిన నేను, నువ్వు ఇప్పుడు అతని మీద ఇడు అని అంటున్నావు. ఈ రీతి కర్ణుడనగాను దారుని పతి బల్కె నేడు దక్కితే రేపు ఏ రీతి అయినను మేలే సూర గంభీర మాకు జయమియ్యవయ్యా. ఈ మాదిరిగా ఇట్లాంటి అర్జునుడి మీద ప్రయోగించేది దాని మీద ప్రయోగిస్తే అతని మీద ప్రయోగిస్తే ఏం లాభం ఉన్నదని కర్ణుడు అంటే ఆ మాటలు విన్నటువంటి ఈ దుర్యోధనుడు అంటున్నాడు, ఆయన మీదైతే ఇడు ఎట్లన్నా కానీ రేపటి సంగతి రేపు ఎట్లన్నా కానీ ఇప్పుడైతే ప్రస్తుతం ఆ వాసవిని ఆ రాక్షసుని మీద విడు, ఘటోత్కచుని మీద విడు అని అంటున్నాడు. ఆ వాక్యములకు రూపులును వేవేగంబునను శరము విడువకపోయితే జీవించుట సేన కఠినము భావంబులు కృపదలంసు భానుకుమారా. ఈ దుర్యోధనునికి వంతగా పాడుతున్నారు ఎవరు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. ఈ ద్రోణాచార్యుల వారు కృపాచార్యుల వారు దుర్యోధనుడు మిగతా రాజులందరూ కూడా రేపటి సంగతి ఏమన్నా కానీ నువ్వు ఆ శక్తి బాణంను ఇడిసబెట్టి మా అందరినీ రక్షణ చేయి, కాపాడు అని అక్కడ కర్ణుని వేడుకుంటున్నారు. అందరి రక్షణ కొరకే పొందుగా వాసవిని విడిచి పొందుడి కీర్తి ముందర జయమపజయంబును రందెవరికి లేదు రాత్రెళ్ళితెను. నువ్వు అందరి రక్షణ చేయటానికి నువ్వు వీటిని ఆ వాసవ శక్తిని విడువు. మరి రేపటి సంగతి ఎట్లన్నా కానీ జయాపజయాలు దైవాధీనాలు, జయం ఎవరికన్నా కలగని ఈ రాత్రి వెళ్ళిపోతే మనము ఏదన్నా ఒక విధంగా ఆ యుద్ధం చేసి వాళ్ళను ఓడించవచ్చు. ఇప్పుడైతే ఈ చాలా కఠినంగా ఉన్నది, చాలా కష్టంగా ఉన్నది, బతికేది మాత్రం మనకు నమ్మకం లేదు, అందరిని బతికించు అని ఆ కర్ణుణ్ణి వీళ్ళందరూ కూడా వేడుకున్నారు. ఈ రీతిగా ద్రోణుడనగను వీరులు స్తుతి చేయగను విని కర్ణుడుతా తీరెను కురుపతి బలము కారణమెరిగప్పుడు బాణ కౌశము దీశన్. ఇలా మాటలు విన్నటువంటి ఆ కర్ణుడు సరే అని ఇక ఈ దుర్యోధనునికి ఈ యుద్ధం లోపల జయం కలుగుట భావం కలుగుట మాత్రం
కలగదే అని ఆ కర్ణుడు అనుకొని అప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ఆ బాణం యొక్క కౌశమును తీసిండు. బాణతేజము సకల బ్రహ్మాండమంతయు కాల్చును క్షణమునా కథనమందు అరిమాయ తెలియదు అజరుద్ర వేల్పులకు భక్త రక్షణ కొరకు బాగుగాను. ఆ బాణం ఈ బ్రహ్మాండమంతా కూడా కాల్చేంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటిది. అప్పుడు అక్కడ అంటున్నాడు, అరిమాయ పరమాత్ముని మాయ ఎవరికి కూడా తెలియదు. భక్తులను రక్షణ చేయటానికి భగవంతుడు ఏ లీలలన్నా చేయగలుగుతాడు, చేస్తాడు కూడా. చేసెను మాయా కల్పన వాసవ శక్తి నిడిచె కొరకు వసుధస్థలిపై ఆ సంగరమున కర్ణుడు బాసురముగా చాపమందు బాణము ఉంచే. ఈ పరమాత్ముని మాయ వలన ఈ వాసవ శక్తిని ఇడవటానికి ఇట్లాడిగా అన్ని కల్పనలు కల్పించి ఇట్లాడిగా ఆ పరమాత్ముని ఇట్లా చేసిండు. మరి ఇక్కడ ఆ యుద్ధరంగం లోపలికి కర్ణుడు వెళ్ళి ఆ వాసవ శక్తిని ఆ గాండివం పైన అంటే బాణం చాపం పైన ఉంచిండు. నరవరాశరము కర్ణునికి రవుగా దొరికిన విధంబు ఈ కాలమున మరి నీతో విన్నవించెదా సురనాథుడు శుభకాంక్ష సుతునకు గోరి. ఆ సంజయుడు అంటున్నాడు, మహారాజా ఆ కర్ణునికి బాణం ఏ విధంగా దొరికిందో ఆ కథ అంతా కూడా నీకు తెలియజేస్తానే అంటున్నాడు. పుట్టు కౌశము గలదు పృథ్వీలో కర్ణుడు కొట్టును అర్జునుని కొరకు మాయ విప్రవేశము వేసి వేగము ఇంద్రుడు దేహి అనగా మదిలో తెలిసి వేగ. ఆ కర్ణుడు పుట్టినప్పుడు కవచకుండాలతోటి పుట్టిండు. తప్పకుండా అర్జునుని సంవరిస్తాడన్న భావనతోటి ఆ ఇంద్రుని కుమారుడే కదా అర్జునుడు. నా కుమారుడు మరణిస్తాడు ఈ కర్ణుని చేత అని మాయావేషం లోపల ఆ బ్రాహ్మణ వేషం వేసుకొని ఇంద్రుని దగ్గరకు వచ్చి దేహి దానం ఇయ్యని ఇట్లాంటిగా అడిగిండు. అప్పుడు ఆ కర్ణుడు తెలుసుకొని అనే సురనాయక నీవేమైనను అడుగ వచ్చిన వాంచ అడుగు నాతో లేదన కోరి ఇచ్చెదా నీవనుమానం ముంచబోకు ఆత్మలు నీవు. దేవరాజా దేవతలకు రాజైనటువంటి ఓ ఇంద్ర, నువ్వెందుకు వచ్చినావో నువ్వేమన్నా అడగాలనుకుంటే నన్ను అడుగు, నేను తప్పకుండా లేదనుకుంటా నీకు ఇస్తా, నీ కోరిక నేను తీరుస్తా, నువ్వేమనుమానం పెట్టుకో కానీ ఆ ఇంద్రుణ్ణి ఈ కర్ణుడు అన్నాడు. నీకంటే పుణ్యాత్ముడు నాక్యాల ఘటించు ఇవ్వనరలోకమున ఏ కార్యము దర్శి వస్తిరో నాకాదిప విన్నవించు నాతో వేగా. నీ అటువంటి పుణ్యాత్మునికి దానం ఇవ్వాలంటే చిన్న విషయం కాదు. ఈ భూమి మీదకి వచ్చి నువ్వు నన్ను అడుగుతున్నావనంటే నేను చాలా పుణ్యాత్ముని, నువ్వు కూడా పుణ్యాత్మునివే కదా. నువ్వు వచ్చి అడుగుతున్నావు, ఒక పుణ్యాత్ముడు వచ్చి అడిగితే ఆ పుణ్యం నాకు కూడా కలుగుతుంది కదా. నాకు ఇవ్వటానికి ఏం అభ్యంతరం లేదు. నీ కోరిక ఏమిడిదో అడుగు, నేను తప్పకుండా తీరుస్తా అని ఆ కర్ణుడు ఇంద్రునితోటి అంటున్నాడు. ఆ కాలము ఇంద్రుడనే కౌచకుండలములివ్వు ప్రేమతో కీర్తి ఇచ్చే ఉంటే నవ్వి కర్ణుండని నా నోట లేదనే కారణం ఏమీ కౌశమనగా. అప్పుడు ఇంద్రుడు అంటున్నాడు, నీకు ఇయ్యాలన్న కోరిక ఇంత ఉంటే నీ యొక్క కవచకుండాలను నాకు ఇచ్చి నువ్వు కీర్తిని వడయు, నువ్వు కీర్తి పొందు అని. అప్పుడు ఈ ఇంద్రుడు అంటే ఆ కర్ణుడు నవ్వి ఏమంటాడు కదా, నేను ఇయ్యని అంటలేను కదా అని ఆ కర్ణుడు అంటున్నాడు. శరీర రక్షణార్థము దారునిలో శరములు దగులును ఇంతే
మీరడిగితే ఇవ్వకుందునా ఆరుడిగా నొసలి వ్రాతాది పోగలదా. ఆ కవచం శరీరమును రక్షణ చేయటానికే ఉన్నది. యుద్ధరంగం లోపల దెబ్బ తలగకుండా సావకుండా అది కాపాడుతుంది. నీ అటువంటి వాడు అడిగితే నేను ఇవ్వకుండా ఉంటానా, తప్పకుండా ఇస్తా. నా నుదుటి రాత ఎట్లాంటిగా ఉంటే అట్లాంటిగా జరుగుతుందని ఆ కర్ణుడు ఇంద్రునితోటి అన్నాడు. ఏ కాలముకేమవ్వునో ఏ కాలముకేమవ్వునో ప్రకటముగా కోరికేమీ ఫలమివ్వదిక చేకొమ్మనిచ్చ కౌశము నాకాది పుడర్షముంది నరవరనని. మహాత్మా ఏ కాలంకి ఏమవుతుందో ఏమో ఎవరికి తెలుస్తుంది. నేను అనుకున్నా కానీ అది సఫలమయ్యేటట్టు లేదు. ఇగో తీసుకొని అప్పుడు కవచకుండలాలు ఆ కర్ణుడు ఇంద్రునికి ఇచ్చిండు. మెచ్చితి నీ ఉదారము ఇచ్చదవరమిందుగోరు ఇక రవిపుత్ర ఆశ్చర్యము నీ శౌర్యము మత్సుకుగానరాదిట్టి మైపతులందు. కర్ణ, నీ ఉదార శక్తికి నీ దానగుణానికి నాకు చాలా సంతోషం అనిపిస్తున్నది. మరి నువ్వేమన్నా అడగాలనుకుంటే అడుగు. నీ అటువంటి ధైర్యవంతుడు దాత రాజులయందు ఎవ్వరు కూడా లేరు. విని ప్రార్థించను సురవరనను పుణ్యుని జాయను కృపతో నరుదించినారు. నేను అడగను వేరే వాంఛన మనమున సంకల్పమేమీ మరి లేదిచట. నన్ను అడుక్కొని తీసుకుపోవటానికి నువ్వు వచ్చినావు, ఇక నువ్వు నాకేం వరం ఇస్తావు? నాకేం అవసరం లేదు, ఏ వరాలతోటి నాకు అవసరం లేదు అని ఆ కర్ణుడు ఇంద్రుణ్ణి అన్నాడు. మీ చరణ దర్శనంబును బాసురముగా ఊట భవరోగములు నాశనమాయను మిక్కిలి దాసుడ మేము అడుగుంటే దయజేయుడని. నీ దర్శన భాగ్యం కలిగింది సారు, నాకు అంతే. నా పాపాలన్నీ కూడా నశించినాయి. దయచేసి మీరు ఆ దేవలోకానికి వెళ్ళిపోవచ్చని ఆ ఇంద్రుణ్ణి ఈ కర్ణుడు అన్నాడు. మృదువాక్యములకింద్రుడు మది సంతోషమునుంది మా శక్తినిత ముదముతో కొను అనే వీర ఇదే నీకు ప్రసాద మనసు ఇచ్చేద కొనుమీ. కర్ణుడు మాట్లాడినటువంటి మాటలకు ఆ ఇంద్రుడు చాలా సంతోషపడి ఆ కర్ణుడిని మెచ్చుకొని ఇది వాసవ శక్తినిస్తున్నాని ఆ కర్ణునితో ఇంద్రుడు అన్నాడు. శక్తి సామర్థ్యంబు చెప్పేదా విడిచితే హరిహర బ్రహ్మాదులైన గాని మరి దునుము ఎటువంటి మహాసూరులనైనను వశముగాదు భరించ వసుదలోనా. కర్ణ, ఇది తీసుకో, ఇది వాసవ శక్తి. దీని మహత్యం నీకు తెలుస్తున్నదా? తెలుస్తలేదు. దీన్ని ఒకవేళ ఎవరిపైన ప్రయోగించిన, బ్రహ్మాది దేవతలపైన ప్రయోగించిన, ఆ త్రిమూర్తులపైన ప్రయోగించిన తప్పకుండా తలను లేపుకొని పోతుంది. ఇది తీసుకొని అంటున్నాడు. అని సనిపాయను సురపతి కొని కర్ణుడు బాణమప్పుడు కోరిక చేత దినమానము పూజింపుచు అనవుగా ఉంచిన శరంబు అసురుని కొరకై. ఇట్లాంటిగా ఆ ఇంద్రుడు కర్ణునికి ఆ శక్తి బాణమును వాసవ శక్తిని ఇచ్చి ఇంద్రుడు వెళ్ళిపోయింది. ఆ కర్ణుడు తీసుకొని దాన్ని ప్రతినిత్యము దానికి పూజ చేస్తున్నాడు. దినమానము పూజింపుచు అనవుగా ఉంచిన శరంబు అసురుని కొరకై అద్భుతంబైన చీకటి అప్పుడు చూసి చంద్రజ్యోతులు ముట్టించి సైన్యమందు అఘటితంబైన బేరీలు అప్పుడు మ్రోయా వీరులెల్లను నిలిచిరి విను నరేంద్ర. ప్రతినిత్యం పూజించినటువంటి ఆ బాణమును అప్పుడు ఈ ఘటోత్కచుని కొరకు దాన్ని తీసి యోచన చేసిండు.
అప్పుడు అక్కడ చీకటిగా ఉన్నది కాబట్టి జ్యోతులన్నీ కూడా మళ్ళా ముట్టించారు. అఘటితంబైన బేరీలు అప్పుడు మ్రోయ వీరులెల్లను నిలిచిరి విను నరేంద్ర. అక్కడ బేరీలు కూడా చాలాగానే మ్రోగుతున్నాయి, అందరు కూడా యుద్ధం చేయడానికి నిలబడ్డారు అని ఈ సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు. న్యాసపూర్వకము మంత్ర జపాము, న్యాసపూర్వకము మంత్ర జపాము తాజేసి పూజారణమందు వేసేను దైతునిపై ఆశక్తి వేగమును బలమందు అతిమూర్ఛితులై ధృతి లేక, అతిమూర్ఛితులై ధృతి లేక క్షితిదాగిరి ధ్వనితో కానాగా న్యాసపూర్వకము మంత్ర జపము. అప్పుడు విధిపూర్వకంగా ఆ జపాలు చేసి ఆ బాణమును అక్కడ వదులుతున్నాడు. అప్పుడు అక్కడ ఆ దైత్యుని పైన ఈ ఘటోత్కచుని పైన వదిలిండు. దాని సప్పుడుకు దాని తేజానికి ఎందరో మంది ఇట్లాంటిగా ప్రాణాలు ఏమాయనో ఏం అతను అని అక్కడ ప్రాణాలను కాపాడుకోవడం ఎక్కడోళ్ళు అక్కడ దాక్కుంటున్నారు. లోకపాలకులనేక భయంబున, లోకపాలకులనేక భయంబున ఏకంబై ఒక చోట నిలిచిన హరి అరులాను దునుము నరులందున సామ్యత గణము. లోకపాలకులనేక భయంబున, లోకపాలకులు కానీ ఆ హరిహర బ్రహ్మదులు కానీ ఎవరున్నా కానీ ఆ అస్త్రము వాళ్ళ తలను నరికేస్తుంది. అంతటి మహత్తరమైనటువంటిది ఆ వాసవ శక్తి. సప్తకోటి మహామంత్ర బలంబుల, సప్తకోటి మహామంత్ర బలంబుల సామర్థ్యము శరమందు ప్రాప్తహీనుడు కురుపతి ధనుజునిపై విడిపించెను అందు విజయోనిపై వేసితే జయము, విజయోనిపై వేసితే జయము ఔ నిశ్చయముగా క్షణము. సప్తకోటి మహామంత్ర బలంబుల, 7 కోట్ల మంత్రాల బలమున్నదా వాసవ శక్తికి. ఈ అదృష్టహీనుడు ఎవరు? ఈ దుర్యోధనుడు. ఒకవేళ అదే బాణమును అర్జునుడి మీద వేసినట్లయితే అర్జునుడు ఉంటుండేనా? ఉండకపోతుండే కదా. తప్పకుండా సంవరిస్తుండే ఆ బాణం. ఎంత అదృష్టహీనుడు అని ఇట్లాంటిగా అంటున్నారు. క్షితిలోపాల శ్రీపతి కృపాలేఖను, క్షితిలోపల శ్రీపతి కృపాలేఖను మరి విరసిల్లునా చూడా. పతితా పావనుడు భక్త వత్సలుడు పార్థుని రక్షణ మాడా. కల్పనా చేసే దివ్యాశరాము పోయి దుని మేదనుజుని శిరాము. పతితా పావనుడు, ఆ పరమాత్మని యొక్క కృప లేకపోతే దయ లేకపోతే ఏ పనులు కూడా కావు. ఆ యుద్ధరంగం లోపల ఈ కౌరవులకు కూడా జయము కాదు. ఆ పరమాత్ముడు ఆ అర్జునుని రక్షించటానికి ఇదంతా కూడా ఇట్లాంటిగా మాయలతోటి ఆ రాక్షసుని పైన అంటే ఘటోత్కచుని పైన విడిపించటానికి ఇట్లాంటిగా చేసిండు. అప్పుడు ఆ బాణం విడిస్తే ఈ కర్ణుడు విడిచిన బాణము వెళ్ళి ఆ వాసవ శక్తి ఆ ఘటోత్కచుని యొక్క శిరమును తీసేసింది. మేరు మందారము తీరుదీరుడు, మేరు మందారము తీరుదీరుడు దారుని బడగనే కొంత. పారీరి కదా నమూనా బలములు పరగా దైత్య బలమంతా. సునిమే ఆచార్యుడు వేగ
చూసి పాండవులు బహుగా మేరు మందారము తీరు ధీరుడు. మేరు పర్వతం మాదిరిగా, మందారగిరి పర్వతం మాదిరిగా అట్లాంటిగా ఈ ఘటోద్గజుడు పడిపోగానే అప్పుడు ఆ దైత్య బలమంతా కూడా, ఆ రాక్షస బలమంతా కూడా వారిపోయింది. ఈ పాండవ సేనలో మన వీరులందరూ కూడా, ఆ సైనికులందరూ కూడా పారిపోతున్నారు. ఆ సమయం లోపల ఈ ద్రోణాచార్యుల వారు పాండవ సేనను ఇట్లాంటిగా తరిగేసిండని ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేసిండు. ఈ తర్వాయి భాగాన్ని మనం మరో వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నమస్కారం. అంతవరకు సెలవు.